నెక్స్ట్ 195. ఇన్ ఆర్డర్ టు ఎఫెక్ట్ ఏ రాడికల్ క్యూర్ ఇన్ సచ్ కేసెస్, అంటే ఇలాంటి కేసెస్లో అంటే ఏదైనా వ్యాధి కంప్లీట్గా నయం అవ్వకుండా కొంత నయమయ్యి కొంత అలానే ఉన్నటువంటి కండిషన్స్లో, అలాంటి కేసెస్లో రాడికల్ క్యూర్ అంటే మూలాలతో సహా వ్యాధిని నయం చేయాలి అని అనుకున్నట్లయితే, ఇన్ ఆర్డర్ టు ఎఫెక్ట్ ఏ రాడికల్ క్యూర్ ఇన్ సచ్ కేసెస్ విచ్ ఆర్ బై నో మీన్స్ రేర్, ఇదేవి చాలా రేర్గా జరిగే సందర్భం ఏం కాదు, చాలా తరచుగానే చూస్తుంటాం. ఆఫ్టర్ ది యాక్యూట్ స్టేట్ హ్యాస్ ప్రిటీ వెల్ సబ్సైడెడ్, అంటే ఆ యొక్క యాక్యూట్ స్టేట్ అంటే బాగా ఫీవర్ వచ్చింది, ఫీవర్తో పాటు బాగా ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, ఫీవర్ అనేది కొంత తగ్గిపోయింది, నార్మల్గా వచ్చేసింది, ఈ ఒళ్ళు నొప్పులు మిగిలిన ఇతర హెడేక్ కండిషన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కొంత తగ్గి కొంత ఉంటున్నాయి అని చెప్పుకుంటున్నాం కదా. ఇలా యాక్యూట్ కండిషన్, ఆ యాక్యూట్ స్థితి, ఆ త్వరణ స్థితి ఏదైతే ఉందో అది కొంచెం సబ్సైడ్ అయిన తర్వాత, అది కొంత సద్దు మణిగిన తర్వాత, ఆఫ్టర్ ది యాక్యూట్ స్టేట్ హ్యాస్ ప్రిటీ వెల్ సబ్సైడెడ్, అంటే ఇందాక కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం కదా. అంటే మనకు బాయిల్ వచ్చింది, బాయిల్ తగ్గిపోయిన తర్వాత అక్కడ అండర్ కరెంట్గా ఇండ్యూరేషన్ అలాగే ఉండిపోవటం, లేదంటే ఆ సికాట్రిస్ బాగా హార్డ్గా ఉండిపోవటం, గ్రాఫైటిస్ అలాంటి వాటిలో చూస్తాం హార్డ్ సికాట్రిసెస్ అలాంటివి ఉండిపోవటం. అలా ఉన్నప్పుడు ఆ యాక్యూట్ స్టేట్ అనేది కొంత సర్దు మనిగిన తర్వాత, ఆఫ్టర్ ది యాక్యూట్ స్టేట్ హ్యాస్ ప్రిటీ వెల్ సబ్సైడెడ్ అండ్ అప్రోప్రియేట్ యాంటీసోరిక్ ట్రీట్మెంట్ యాజ్ ఈస్ taught in my work on chronic diseases. An appropriate antisoric treatment must then be directed against the symptoms that still remain and the morbid state of health to which the patient was previously subject. అంటే దానికి తగినటువంటి యాంటీసోరిక్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. ఈ యొక్క యాంటీసోరిక్ ట్రీట్మెంట్ అనేది నా క్రానిక్ డిసీజ్ బుక్లో చెప్పినట్లుగా వాటిని ఫాలో అవ్వాలి అనేసి చెప్తున్నాను అనమాట. మస్ట్ దెన్ బీ డిరెక్టెడ్ అగైనెస్ట్ ది సిమ్టమ్స్ దట్ స్టిల్ రిమైన్, అంటే ఇప్పుడు దేనికి అనుసరిస్తూ ఆ యొక్క ట్రీట్మెంట్ ఇవ్వాలి, అక్కడ ఏవైతే సిమ్టమ్స్ మిగిలిపోయి ఉన్నాయో ఆ యొక్క సిమ్టమ్స్ని, అండ్ ది మార్బిడ్ స్టేట్ ఆఫ్ హెల్త్ టు విచ్ ది పేషెంట్ వాజ్ ప్రీవియస్లీ సబ్జెక్ట్, అంటే దానికి ముందుగానే ఏ అనారోగ్యంతో బాధపడ్డాడో అప్పుడు ఆ అనారోగ్యంలో వచ్చినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అంటే అవన్నీ ఆ లక్షణాలు నాకు లేవు కదండి అంటే, ఇప్పుడు మనం ఇచ్చేదంతా కూడా వ్యాధి నేచర్, వ్యాధి యొక్క స్వభావానికి మనం ఇస్తాం, అంటే ఆ యొక్క పేషెంట్ యొక్క తత్వానికి మనం ఇస్తాం. అంటే ఇప్పుడు అదే ఫీవర్ రావచ్చు కనుక అదే ఫీవర్లో వీక్నెస్ ప్రొడ్యూస్ చేసింది అంటే అప్పుడు ఆ పర్సను ఆ యొక్క సిమ్టమ్కి ససెప్టబుల్గా ఉన్నాడు అని, అంటే ఆ యొక్క వ్యాధి నేచర్కి మనం ఇస్తాం. ఇప్పుడు వీక్నెస్ ఉండదు కానీ అసలు అప్పుడు ఉన్నటువంటి దానికి అది ఇస్తాం. నెక్స్ట్ ఫీవర్లో నాకు తలనొప్పి వచ్చింది, తలనొప్పి బాగా విపరీతంగా వచ్చేసింది, అంటే ఫీవర్లో హెడేక్ ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి ససెప్టబిలిటీ ఉంది కాబట్టి మాత్రమే అది ఫీవర్లో హెడేక్ని ప్రొడ్యూస్ చేసింది. సో ఈ రకమైనటువంటి మెడిసిన్స్ని మనం ఇస్తాం. ఎందుకు ఆ ప్రీవియస్గా ఉన్నటువంటి అనారోగ్య లక్షణాలు మనకు అవసరము అంటే అక్కడ ఆ పర్సన్లో దేనికి ససెప్టబుల్గా ఉన్నాడు, ఏ వ్యాధి స్వభావానికి ఉన్నాడు, ఆ వ్యాధి స్వభావాన్ని ఆ వ్యాధి నేచర్ని తెలుసుకోవడం కోసం, తెలుసుకున్న తర్వాత ఆ వ్యాధి తత్వానికి సంబంధించిన మెడిసిన్స్ మనం ఇస్తాం అన్నమాట. మస్ట్ దెన్ బి డైరెక్టెడ్ అగైనెస్ట్ ది సిమ్టమ్స్ దట్ స్టిల్ రిమైన్, అక్కడ మిగిలిపోయినటువంటి లక్షణాలు, అండ్ ది మార్బిడ్ స్టేట్ ఆఫ్ హెల్త్ టు విచ్ ది పేషెంట్ వాజ్ ప్రీవియస్లీ సబ్జెక్ట్, ఇంతకు పూర్వమే ఏ అనారోగ్యకరమైనటువంటి స్థితితో బాధపడ్డాడో ఆ యొక్క వ్యాధిగ్రస్త స్థితికి. ఇన్ క్రానిక్ లోకల్ మెలడీస్ that are not obviously venereal, the antisoric internal treatment is moreover alone requisite. ఈ క్రానిక్ లోకల్ మెలడీస్ అని ఏవైతే చెప్పుకుంటున్నామో అవి దట్ ఆర్ నాట్ ఆబ్వియస్లీ వెనీరియల్, అవి స్పష్టంగా వెనీరియల్ ఆరిజిన్ కాదు అని మనకు స్పష్టత కానీ ఉన్నట్లయితే అలాంటి వాటికి ఓన్లీ యాంటీసోరిక్ ట్రీట్మెంట్ ఒక్కటి సరిపోతుంది అని చెప్తున్నాను. 195 ఇంకొకసారి చెప్తాను. ఇన్ ఆర్డర్ టు ఎఫెక్ట్ ఏ రాడికల్ క్యూర్ ఇన్ సచ్ కేసెస్, ఇలాంటి కేసెస్లో అంటే సగం తగ్గి సగం తగ్గకుండా ఉన్నటువంటి కండిషన్స్, లేదు యాక్యూట్ మెడిసిన్స్తో, యాక్యూట్ మెడిసిన్స్ అంటే హోమియోపతికల్లీ ఇండికేటెడ్ యాక్యూట్ మెడిసిన్స్ అని అలా ఇచ్చినప్పటికీ అవి హీల్ అవ్వట్లేదు, అవి తగ్గట్లేదు అంటే అలాంటి కేసెస్లో రాడికల్ క్యూర్ అంటే మూలాలతో సహా నయం చేయడం కోసం, విచ్ ఆర్ బై నో మీన్స్ రేర్, ఇదేం చాలా అరుదైనది కండిషన్ ఏం కాదు, చాలా ఫ్రీక్వెంట్గానే చూస్తుంటాం. ఆఫ్టర్ ది యాక్యూట్ స్టేట్ హ్యాస్ ప్రిటీ వెల్ సబ్సైడెడ్ అండ్ అప్రోప్రియేట్ యాంటీసోరిక్ ట్రీట్మెంట్ యాజ్ ఇస్ taught in my work
my work on chronic disease must then be directed against the symptoms that still remain and the morbid state of health to which the patient was previously subject. అక్కడ ఏవైతే వ్యాధి లక్షణాలు మిగిలిపోయి ఉన్నాయో వాటికి ఇంత పూర్వం ఏ అనారోగ్య కండిషన్తో ఇబ్బంది పడ్డాడో ఆ యొక్క లక్షణాలు వాటన్నిటిని గమనించుకొని దానికి సంబంధించి అప్రోప్రియేట్ యాంటీసోరిక్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. ఓకే, అయితే దానికి క్లాస్ అనేది చెప్తున్నాను. ఇన్ క్రానిక్ లోకల్ మెలడీస్ దట్ ఆర్ నాట్ ఆబ్వియస్లీ వెనీరియల్, ఒకవేళ ఇవి వెనీరియల్ ఆర్జన్ కానీ కాకపోయినట్లయితే ది యాంటీసోరిక్ ఇంటర్నల్ ట్రీట్మెంట్ ఈజ్ మోర్ ఎవర్ అలోన్ రిక్విజిట్. ది యాంటీసోరిక్ ఇంటర్నల్ ట్రీట్మెంట్ అంటే మళ్ళీ చెప్తున్నారు, ఈ యాంటీసోరిక్ ట్రీట్మెంట్ అయినా కూడా అంటే నేను యాక్యూట్ మెడిసిన్స్ అనేది ఎక్స్టర్నల్గా ఇవ్వకూడదు అని చెప్పాను కదా. సో ఇక్కడ యాంటీసోరిక్ ట్రీట్మెంట్ మళ్ళీ ఎక్స్టర్నల్గా వాడతారేమో, ఆ యొక్క యాంటీసోరిక్ ట్రీట్మెంట్ కూడా ఎక్స్టర్నల్గా వాడకూడదు, దాన్ని అయినా కూడా ఇంటర్నల్గానే ఇస్తే సరిపోతుంది. ది యాంటీసోరిక్ ఇంటర్నల్ ట్రీట్మెంట్ ఈజ్ ఎలోన్ రిక్విజిట్ అంటే ఇంటర్నల్గా ఇచ్చేటటువంటి ఆ ట్రీట్మెంట్ ఒక్కటే సరిపోతుంది, మళ్ళీ ఎక్స్టర్నల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు.